ఎంఈఓలు, అలాగే ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ మిత్రులు, యూనియన్ నాయకులు, పాత్రికేయులు అందరికీ నేను సవినయంగా ఈ శుభ సాయంత్రం వేళ చాలా సంతోషంతో నా సవినయ నమస్కారాలు మీకు అందరికీ తెలియజేస్తున్నాను. కారణం ఏమిటంటే ఈ ఒక పదవీ విరమణ నేను గత 5 సంవత్సరాలుగా ఇక్కడ లేను. జిల్లాలో వివిధ కారణాల వల్ల నేను బయట ఉద్యోగం చేయాల్సి వచ్చింది. మరి ఇక్కడికి వస్తున్నానంటే బెళగుప్పతో ఒక ప్రత్యేకమైన అనుబంధం. ఆర్డీఓగా ఇక్కడే కళ్యాణదుర్గం ఆర్డీఓగా నేను బెళగుప్ప నాకు ఒక మండలం. బహుశా అప్పుడు మన ఎంపీపీ గారు వీళ్ళంతా చాలాసార్లు జీడిపల్లి విషయమై నా దగ్గరికి వచ్చినట్టు నాకు చాలా గుర్తు. ఏదో ఒకటి చేద్దామనే దాంట్లో, అలాగే మల్లికార్జున కావచ్చు, తిప్పయ్య కావచ్చు, నిరంతరం ఏదో ఒక విషయాల్లో నా దగ్గరికి తెస్తూ ఉండేవాళ్ళు. అలా ఒక అనుబంధం బెళగుప్పతోటి. మరి అదేవిధంగా ఇక్కడ మంత్రి గారు, ఇప్పుడు ప్రస్తుత మంత్రి గారు, మరి అప్పుడు కూడా ఆయన నాయకుడు, చాలా యాక్టివ్గా ఉంటారు. ఆయనతో నిరంతరం ఏదో ఒక మంచి విషయం మీద వీళ్ళ ద్వారా చర్చ జరిగేది. కలిసినప్పుడు చాలా సాధారణంగా ముఖ్యమంత్రి గారు అప్పుడు వచ్చినప్పుడు కానీ కార్యక్రమాల్లో చాలా ఉండేవాళ్ళం. ఆయన కూడా కలవచ్చు అనే ఒక ఉద్దేశంతో వచ్చాను. కానీ ఆయన బాధ్యత నాకు తెలుసు, చాలా దగ్గరుండి చూశాను నేను. కవి కోకిల జయసీతారాం గారు ఒక మాట చెప్తారు, అనుకూలవతి కాని అర్ధాంగి వలె భాష నా భావముల వెంట నడిచిరాదు అని. అంటే ఒక కవులకు అర్థమవుతుంది, కాస్త ఎవరిని విమర్శించేది కాదు ఇది. ఆయనకు అనుకూలం కాలేదట, అప్పుడు అర్ధాంగి అనుకూలించకపోతే కొంచెం ఇబ్బంది, అప్పుడప్పుడు అందరూ ఫేస్ చేస్తూ ఉంటారు. ఇది అంతకే పెడదాము. ఆ భాష ఆయన భావాల వెంట రావట్లేదట. ఇది మన ఆర్థిక మంత్రి పరిస్థితి. ఎప్పుడు చాలా ఒత్తిడి ఉంటుంది కార్యక్రమాల్లో, కానీ ఆర్థికం ఎప్పుడూ అంత సహకరించదు. అలాగా ఆ నిరంతరం ఆ పోరాటం సాగుతుంటుంది. కాబట్టి ఆ కార్యక్రమాల్లో బిజీగా ఉండి రాలేదు. అందులోన ఈయన చాణక్యుడైతే ఆ పైన ఉన్నది చంద్రగుప్తుడు. కాబట్టి వాళ్ళిద్దరి పరిపాలనలో కొంచెం చాలా ఒత్తిడితో నడిచేటువంటి కార్యక్రమం ఇది. అందుకు ఆయన ఇంకోసారి కలుస్తానని తెలియజేసుకుంటూ, మల్లారెడ్డి గారు నాకు బెళగుప్పకి ఎలా అనుబంధం ఉందో ఆయనతోటి అలాగా మాకు ముఖ్యంగా ఋషి ప్రభాకర్ గురూజీ గారు ఒక అత్యంత అద్భుతమైనటువంటి ఒక విద్యను, ఒక చాలా బ్రహ్మ విద్యను, గొప్పదైనటువంటి ఒక విద్యను సులభతరం చేసి అందరికీ చిన్న పిల్లలు కదా తల్లి తినిపించినట్టుగా అందించినటువంటి ఆ మహానుభావుడి యొక్క ఆ శిక్షణలో మేమిద్దరము ఉన్నాము. కాబట్టి అది ఒకటి. ఆయన ఇంకా ఉన్నతంగా ఉన్నాడు, ఆయన దానిలో చాలా ముందుకెళ్ళారు. అందుకే ఆయన పనితీరులో తేడా ఎందుకుగా కనిపిస్తుందంటే నాకు ఆ విషయం బాగా తెలుసు. నేను ఆర్డీఓ కాకముందే నాకు ఆ విషయం తెలుసు. కాబట్టి ఆ శిక్షణ అనేది అంత ఉపయోగపడింది ఆయనకు, నాకు కూడా. నేను ఈరోజు గర్వంగా చెప్పగలుగుతాను, ఏ ప్లాట్ఫామ్లో అయినా నాకు ఆ శిక్షణ, గురువు గారి దగ్గర ఇచ్చిన శిక్షణ అంత ముఖ్యమైనది. ఇందాక సర్పంచ్ గారు చాలా మంచి విషయాలు చెప్పారు. ఏదైనా మంచి విషయాన్ని ఎవరు ఇవ్వగలుగుతారు? టీచర్లే ఇవ్వగలుగుతారు. దీనికి ఇక్కడ ఏదో టీచర్ల మీటింగ్కి వచ్చాను కదా అని చెప్పడం కాదు. సర్వశిక్ష అభియాన్లో ప్రాజెక్ట్ ఆఫీసర్గా పనిచేసేటప్పుడు ఎన్ని మీటింగ్సో చెప్పాను. ముఖ్యంగా చాలా టీచర్స్ ద్వారా చాలా మార్పులు తీసుకురావచ్చు అనేటువంటి నమ్మిన వ్యక్తి నేను. కాబట్టి ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. మా ఉపాధ్యాయ మిత్రులందరినీ ఈ మూలంగా ఒక్కసారి కలవాలా అని. చాలామంది ఎంఈఓలు అయిపోయారు, చాలామంది మంచి మంచి పొజిషన్స్లో ఉన్నారు. నా అదృష్టం కొద్ది కేజీబీవులను ఒక ప్రాణంగా భావించి జిల్లాలోనే 63 కేజీబీవులను ఒక ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్ళి పనిచేశాను. కాబట్టి ఇక్కడ అమ్మాయిలు కూడా చేస్తుంటే, మల్లారెడ్డి గారికి పాట ఆయన మీద ఒక కవి రాస్తే, ఒక కవి ఉపాధ్యాయుడు రాస్తే పిల్లలు నృత్యం చేస్తుంటే పులకరించిపోయాను నేను. నాకు చాలా సంతోషంగా ఉంది. కాబట్టి ఈ ఒక ఆయన ద్వారా ఒక స్ఫూర్తి తీసుకొని, మల్లారెడ్డి గారి ద్వారా ఒక స్ఫూర్తి కలిగింది చేయండి. ఎప్పుడు కష్టాలు ఉంటాయి, కష్టాలు ఎప్పుడు లేకుండా లేవు. కానీ ఆ బాధ్యత నిర్వహించడంలో ఇందాక ఎంఈఓ గారా, మన హెచ్ఎం గారు చెప్పారు, కొంచెం లౌక్యం కూడా ఉండాలని. నేనేమి కాదన్ను. అన్నింటినీ కలుపుకునే మన రిజల్ట్ ఏమిటి, మనకి ఏం కావాలన్నది దృష్టిలో పెట్టుకొని మీరందరూ చేస్తారని ఇటువంటి మీటింగ్స్ దానికే ఉపయోగపడతాయి. ఈరోజు ఇంకొక విషయం నేను చాలా సంతోషించేది ఏమిటంటే, ఇంతమంది తెలుగు కవిత్వం రాసే టీచర్లు ఉన్నారంటే నేను నిజంగా పాదాభివందనం చేయాలా. ఇది ఆ సంస్కృతి. లక్ష్మీనారాయణ రెడ్డి గారు పద్యాలు చూశాను నేను. లక్ష్మీనారాయణ రెడ్డి గారి పద్యాలు, ఆ మొదటి పద్యం చూస్తే బహుశా చదివి వినిపించే అవకాశం ఇస్తారని పద్యాలు వినిపించాడు. ఇప్పుడు మళ్ళీ వెంకటేశ్వర ప్రసాద్ గారి పద్యాలు వింటుంటే ఇంకా
రాయలసీమలో పంటలు పండవేమో కానీ తెలుగు పద్యాలు పండుతున్నాయని మాత్రం నాకు చాలా సంతోషంగా ఉంది. దయచేసి తల్లి భాషను మర్చిపోకుండా దాన్ని కాపాడుకోగలిగిన నాడే మనం రాబోయే ఒక 20-30 సంవత్సరాల తర్వాత కూడా ఇంతే గర్వంగా ఇంతే సంతోషంగా తెలుగులో మాట్లాడుకోగలుగుతాం. తెలుగు ఉపాధ్యాయులను తెలుగు పద్యాన్ని బతికించుకోగలుగుతాం. ఎవరికైనా కొంత తేడా ఉండొచ్చు, భాష ఏంది ఇంకా పద్యాలు ఏంది అని. సరే, అది ఏనాటికి నిలిచి ఉంటుంది. పద్య విద్య మీద సదస్సును పెట్టిన నేను పీఓగా ఉన్నప్పుడు పద్య విద్య మీద ఒక సదస్సు పెట్టాను. ఆ రోజు విమర్శలు కూడా ఎదుర్కొన్నాం. కానీ అన్నీ ఉంటాయి. అసలుగా ఫిట్గా ఉన్నాడు కనుక నేను కూడా ఉంటాను. కాస్త అంత ఫిట్గా లేకపోయినా కొంచెం అంత ఇంత ఆయన పుష్ చేస్తూనే ఉంటాను. అటు మా ఎంపీపీ గారు అడిగినట్టుగా ఏ మండలానికైనా కావచ్చు, ఇంకొక మండలానికి కావచ్చు, జిల్లాకు కావచ్చు, రాష్ట్రానికి కావచ్చు, జన్మభూమికి సేవ చేసే గుణం మనకు రావాలా, ఆ ప్రిన్సిపల్స్ మనం పట్టుకోవాలని తెలియజేసుకుంటూ వెలుగుపులో ఇన్వాల్వ్ అయ్యాను. అటు మంచి రోజులు రావాలని, ఆ మంచి రోజులు లేవని తిట్టుకోకుండా ఒక చిన్న కాంతిని, ఒక దీపాన్నైనా వెలిగించి మనం ముందుకెళ్ళాలని ప్రార్థిస్తూ ఆయనకు ఆయురారోగ్య ఐశ్వర్యాలు అన్నీ ఇస్తాడు భగవంతుడికి. ఆయనకు లోపల అద్వితీయమైన సంతృప్తి ఉంది, ఆ యోగ సంపద ఉంది. పద్యాల్లో ధ్యానం గురించి కూడా రాశారు గొప్పవాళ్ళు, అన్నీ ఆయనకు ఉన్నాయి. కాబట్టి భగవంతుడు ఇంకా ఆ మల్లికార్జునుడు, ఆ కనకదుర్గమ్మ దగ్గర రిటైర్ అయ్యాను కాబట్టి అమ్మను తలుచుకునే బుద్ధి అవుతుంది. అమ్మగారు కూడా ఈయనను మల్లారెడ్డి గారి దంపతులను సంపూర్ణంగా ఆశీర్వదిస్తారని, ఆయన్ను సత్కరించిన మీ అందరికీ కూడా ఆశీర్వాద ఫలాలు అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.